నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఏంద్రా తొండ పిల్లలు చంపుకొని వచ్చినట్టున్నావా తొండ పిల్లలు కాదన్న కోడి రెక్కలు కోడిని ఏ పార్ట్ వదల కదరా నువ్వు అయినా ఈ కోడి రెక్కలతో ఏం చేస్తుంటారా చింతపండు కోడి రెక్కలు పులుసు పెడుతున్నాను చింతపండు కోడి రెక్కల పులుసా ఆయన చింతపండుతో చికెన్ ఎట్లా చేసేదా ఫస్ట్ గ్యాస్ మీద కొండ పెట్టుకొని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ టమాటా బాగా వేయించుకొని దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న కోడి రెక్కలేసి ఒక్కసారి కలుపుకొని కారం పసుపు ఉప్పు వేసుకొని ఆ కారం ఆ ముక్కలకు పట్టేదాకా కలుపుకొని దాంట్లో ముందుగా నానబెట్టి పిసికి పెట్టుకున్న చింతపండు రసం పోసి ఒకసారి మొత్తం కలబెట్టుకొని మూత పెట్టుకొని ఆ కొండలోంచి స్మెల్ గుమ్మలాడేటప్పుడు మూత తీసుకొని కలబెట్టుకొని ఒక రొంత గరం మసాలా ఒక రొంత చికెన్ మసాలా మసాలా పచ్చి వాసన పోయేదాన్ని ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని దింపుకుంటే గుమ్మలాడే చింతపండు కోడి రెక్కల పులుసు అయితే రెడీ అయిపోద్ది దాన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది అది కదా బ్యాచులర్ బ్రదర్ ఇట్లా నోరు ఊరిపోయి వంటలని నువ్వు చేస్తుంటివి అవి మా నాయన చూసి నాకు వంటలే కావాలంటుంది ఆయనకేమో 50 సంవత్సరాలకే షుగర్ వచ్చా ఎట్టయ్యా ఆయన తేగేది దానికేముందన్న 4 నెలల్లో షుగర్ మొత్తం పోయే డైట్ ఒక అక్క చెప్పద్దు షుగర్ కాదు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ పీసీఓడి సోయాసిస్ కొలెస్ట్రాల్ అన్నిటికీ సొల్యూషన్ అక్క నెంబర్ స్క్రీన్ పైన ఉంది కాల్ చేసి